వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే జనవరి 2025 స్టార్ట్ అయింది. మామూలుగా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే జనవరి 5th పుట్టినటువంటి వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో ఏ లెటర్ తోటి ఏ నెంబర్ తోటి కనుక పేరు పెడితే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అండ్ లక్కీ డేస్, లక్కీ కలర్స్, లక్కీ నెంబర్స్ అసలు ఏముంటాయి జనరల్గా అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, జనవరి 5th పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కెరీర్ బాగుండటం కోసం అని చెప్పేసి ఒక రైట్ నేమ్, రైట్ నెంబర్ తోటి పెట్టాలనుకుంటారు. సో ఏ లెటర్ తోటి ఏ నెంబర్ తోటి పెడితే బాగుంటుంది, వాళ్ళ లక్కీ కలర్స్, లక్కీ డేస్, లక్కీ స్టోన్స్ ఏముంటాయని. జనవరి 5, 2025 పాప కానీ బాబు కానీ పుడితే పేరు ఎలా ఉండాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అక్షరంతో పేరుంటే మంచిది, ఏ అక్షరంతో అవాయిడ్ చేస్తే బాగుంటుంది, కొంచెం డీటెయిల్గా చెప్తాను. సో 5 డేట్న పుట్టిన వాళ్ళు బర్త్ నెంబర్ 5, బర్త్ మంత్ ఇయర్ అంటే Jan 2025, మొత్తం కూడితే 6. సో బర్త్ నెంబర్ ఈజ్ 5, డెస్టినీ నెంబర్ ఈజ్ 6, 5/6. సో 5/6 అనేది టాప్ డేట్ ఆఫ్ బర్త్. ఈ 5న పుట్టిన వాళ్ళకి బుద్ధి బలం, బుధుడు, మెర్క్యూరీ దీవెనల వల్ల చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. వీళ్ళు మాటలు ఎవరి మీదన్నా ఇంప్రెస్ చేయగలరు, మాటకారి, కమ్యూనికేషన్ స్కిల్స్, వీళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అందరి దగ్గర అదే చెప్పిస్తారు. చాలా తెలివైన వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. అండ్ బర్త్ మంత్ ఇయర్ కుడితే 6 అంటే శుక్రుడు. వీళ్ళకి సకాల సుఖాలు, డబ్బులు, ఎడ్యుకేషన్ ఇచ్చేది 6. సో 5/6లో పుట్టడం చాలా గొప్ప. బట్ లోషో గ్రిడ్ చూసుకుంటే ఫస్ట్ లైన్ 492, ద సెకండ్ లైన్ 357, థర్డ్ లైన్ 816. ఎట్లా కూడినా, పై కూడినా, సైడ్ కూడినా, ఎట్ట కూడినా 15 నెంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 492 కొడితే 15, ఇలా కూడా అనుకోండి 438 కుడితే 15, కింద 816 కుడితే 15, క్రాస్ 456 కుడితే మళ్ళీ 15, ఇట్లా కూడితే 276 కుడితే మళ్ళీ 15. సో ఈ లోషో గ్రిడ్ని చాలా దేశాలు చాలా నమ్ముతాయి. అండ్ చైనా CHINA, C అంటే 3, H అంటే 5, I అంటే 1, N అంటే 5, A అంటే 1, 15. సో లోషో గ్రిడ్ బేస్ చేసుకునే వాళ్ళు 15 నెంబర్ పెట్టడం వల్ల ఇన్ని కోట్ల జనాభా ఉన్న ఫాస్ట్ గ్రోయింగ్, సో వరల్డ్ టాప్ 3లో వాళ్ళ GDP ఉంటుంది. సో అందరు కష్టపడి పనిచేస్తారు, గ్రోత్ బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. సో మనం కూడా మన పిల్లల గ్రోత్ బాగుండేలాగా, డెవలప్మెంట్ బాగుండేలాగా పేరు చూసుకుంటే ఈ లోషో గ్రిడ్లో ఏ నంబర్స్ మిస్ అయ్యాయి. సో ఇక్కడ చూసుకుంటే 4 మిస్ అయ్యింది, 9 మిస్ అయ్యింది, 7 మిస్ అయ్యింది, 3 మిస్ అయ్యింది, 8 మిస్ అయ్యింది. ఇక్కడ 2, 6, 5, 1 ఇవి మాత్రం ఉన్నాయి. సో మనం కానీ ఈ 5/6లో పుట్టిన వాళ్ళ పేరుని 7 లెటర్స్లో కానీ, 7 లెటర్స్లో 9 కానీ, 9 లెటర్స్లో 7 కానీ పెట్టుకుంటే మనకు 2 లైన్స్ ఫిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనము 951 లైన్ ఫిల్ చేసుకుంటే విల్ ప్లేన్, సో విపరీతమైన విల్ పవర్ ఉంటుంది. 276 7 పెట్టుకొని 276 ఫిల్ చేసుకుంటే క్విక్ డిసిషన్స్ అండ్ యాక్షన్ ప్లేన్, సో తొందరగా యాక్షన్లో దిగిపోతారు, లేట్ చేయరు వీళ్ళు. సో ఇక్కడ వీళ్ళ పేరుని మనము లెటర్ ఏతో కానీ, జేతో కానీ, వైతో కానీ, ఎస్తో కానీ పెట్టకూడదు. ఎందుకంటే డెస్టినీ 6 అంటే శుక్రుడు, ఏ అన్నా, జే అన్నా, వై అన్నా 1, ఎస్ అంటే 3. సో సితో కానీ, ఎల్తో కానీ, ఎస్తో కానీ పేరు పెట్టకూడదు, ఎందుకంటే ఇవన్నీ 3లు. 6, 3, 6, 1 శత్రువులు. సో పేరు పెట్టుకుంటే ఎన్ లెటర్తో కానీ, ఈ లెటర్తో కానీ, హెచ్ లెటర్తో కానీ, ఎం, డి, యు, వి, డబుల్ లెటర్స్ పెట్టుకోవచ్చు. సో లోషో గ్రిడ్ మనం వేసుకొని ఈ పుట్టుకలో లేని నంబర్స్ని జాగ్రత్తగా 7, 9 అని నేను చెప్పాను, ఇంకా జాగ్రత్తగా తీసుకుంటే ఇంకా కొన్ని నంబర్లు వచ్చేలాగా పేరులో లెటర్స్ పెట్టుకోగలిగితే వీళ్ళ లైఫ్ పరిపూర్ణం అవుతుంది. 7 లెటర్స్లో పేరు ఉంటే కేతు బలం. సో 7, అందుకే అమెరికా 7 లెటర్స్, జర్మనీ 7 లెటర్స్, కోల్గేట్, క్లోజప్, థమ్సప్, హెవెల్స్, కజారియా, ఇన్ఫోసిస్, రెనాల్ట్, హుండాయ్, శాంసంగ్, ఫిలిప్స్, ఇవన్నీ కూడా 7 లెటర్స్. అందుకే ప్రభాస్ కూడా 7 లెటర్స్ వల్ల పాన్ ఇండియా స్టార్. సో 7 అనేది అనంతమైన శక్తి. అండ్ 9లో పెడితే మానవతావాదులుగా ఉంటారు, భూములు, చిరాస్తులు, కార్లు, బంగ్లాలు, రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తారు. సో ఈ 5/6లో వాళ్ళకి పేరు 7 లెటర్స్లో కానీ, 7 లెటర్స్లో 9 కానీ, 9 లెటర్స్లో 7 కానీ పెట్టుకోగలిగితే
అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి ఒక పచ్చ, జాతి పచ్చ గ్రీన్ కలర్లో ఉంటుంది, మెడలో సిల్వర్లో వేయడం ద్వారా వీళ్ళు ఏ రంగంలో వెళ్ళినా వ్యాపార రంగంలో డబ్బులు అయితే 5/6 అంటే ఇట్స్ మోర్ బిజినెస్. వీళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసినా పార్ట్ టైం బిజినెస్ చేయాల్సిందే. 70% అయితే వీళ్ళు బిజినెస్సే ఇష్టపడతారు జాబ్స్ కన్నా. బికాస్ అన్లిమిటెడ్ మనీ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. ఈ 5/6లో పుట్టిన వాళ్ళని పేరుని మాత్రం 12 అక్షరాల్లో పెట్టుకోవద్దండి. 12 అక్షరాలు పడేది 17న పుట్టిన వాళ్ళకి, లేదా 19న నరేంద్ర మోడీ 17న పుట్టారు, 12 లెటర్స్. 19 ఇందిరాగాంధీ 12 లెటర్స్. అందరికి సరిపోదు. ఇక్కడ 5/6 కాబట్టి పేరు, ముద్దు పేర్లు 3 అక్షరాల్లో సాయి అని, జై అని, ఉమా అని ఇలా పెట్టుకోకూడదు. 12 లెటర్స్లో పేరు పెట్టుకోకూడదు. పింక్, పర్పుల్, వైలెట్ వాడకూడదు. ఎక్కువ బ్లూ కలర్, గ్రీన్ కలర్ వాడాలి. పచ్చ వేసుకుంటే అదృష్టాలు బాగుంటాయి, డబ్బులు బాగా ఆకర్షిస్తారు. ఈ 5/6లో పిల్లలు చాలా హ్యాపీగా జాలీగా గడుపుతారు. ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో ఈ మీ పిల్లవాళ్ళు కానీ ఈ 5/6లో పుట్టి ఉంటే నన్ను సంప్రదిస్తే వీళ్ళకి పేరు ఎలా ఉండాలి, ఏ లెటర్తో ఎండ్ అవ్వాలి, ఎలా పిలిపించుకోవాలి, సంతకం ఎలా చేయాలి, వీళ్ళ బంగారు భవిష్యత్తుకి నేను చక్కటి పేరుతో పునాదులు వేస్తాను. సో దట్ దే విల్ బీ హ్యాపీ, హెల్తీ, వెల్తీ ఫర్ రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఎవరైనా సరే సీరియస్గా మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జనరల్గా స్క్రీన్ మీద మీకు 2 కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తున్నాయి. దానికి మీరు వాట్సాప్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ పెట్టైనా సరే డెఫినెట్గా మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఎవ్రీ సండే ఆయన మాత్రం మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. సో మీరు ఎవరన్నా ఫిజికల్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం డైరెక్ట్ మణికొండ వెళ్ళిపోవచ్చు. లేదు నేమ్ కరెక్షన్ కావాలి పర్టికులర్గా నేను 2025లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్ అయినా సరే, నేమ్ కరెక్షన్ అయినా సరే, లేదు మా పిల్లలకి పేరు పెట్టాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.